ఏం పేరు? నేనేం చెప్పాలి? నేను చెప్పాలండి, కనిపించట్లేదు సీనియర్ ఇక్కడ. సారీ మై నేమ్ ఇస్ సారిక. ఏంటో సారిక సార్. ఏరు ఫ్రెష్ సార్. ఫ్రెషరా? క్లాస్లో ఉండాలనిపించట్లేదా? బయట తిరుగుతున్నావు? సమాధానం చెప్పు. ఫ్రెండ్స్ రాలేదు సార్. ఫ్రెండ్స్ రాకపోతే కాలేజీకి ఫ్రెండ్స్ కోసం వస్తున్నావా, చదువు కోసం వస్తున్నావా? చెప్పు, మీ మేడం నెంబర్ చెప్పు. చెప్పు 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 మీ మేడం నెంబర్ ఏంటి చెప్పు. నెంబరా? నెంబరా ఏంటి? అసలు సీనియర్ ముందు ఉన్నావు అని గుర్తుందా నీకు? భయపడలేదండి అసలు నువ్వు? సార్ భయం ఉంది సార్. భయపడుతున్నా అంటే నాకు కనిపించట్లేదు, ఫేస్ వేసుకుని నాకు కనిపించట్లేదు. నాకు లోపల భయం ఉంది సార్. లోపల భయం ఉందా? లోపల భయం ఉందా ఇంకేమన్నా ఉందా? మేడం, చేంజ్ తీసుకోండి. ఎందుకో ఈ రోజుల్లో అమ్మాయిలు ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎందుకు ఏడిపిస్తారో తెలియదు. మమ్మీ నేను కాలేజ్కి వెళ్ళను మమ్మీ, నన్ను అందరూ ఏడిపిస్తున్నాను. నాకు అసలు వద్దు కాలేజ్, నేను వెళ్ళను. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడే గుడ్లు ఇచ్చేసి వస్తాను మమ్మీకి గుడ్లు ఇచ్చేసి వస్తాను. ఆంటీ పిలిచారు. హలో. అరే హలో. చెప్పరా మాము. ఎక్కడున్నావురా? ఆఫీసులో ఉన్నా. బిజీగా ఉన్నావు ఏంట్రా? బిజీగా ఉన్నాను రా, ఇప్పుడే కిందకి దిగాను రా. ఓకేరా ఓకే. ఎక్కడున్నావు? మన సెంటర్లో ఉన్నాను రా. ఏంటి మన సెంటర్కి వెళ్ళావా? అవును రారా. ఏంటి నేను రావాలా? అవును నువ్వు రావాలరా. ఇప్పుడే వస్తాను రా. అరే సుధీర్, రేపు మన కాలేజ్కి వెళ్తున్నాం. ఎవరో ర్యాగింగ్ చేశారంట, వెళ్ళి మాట్లాడుతున్నాం సరేనా? హలో డాడీ. వస్తున్నా. రే డాడీ ఫోన్ చేశారురా, నేను వెళ్తాను రా. వెళ్ళరా. ఏంట్రా వీడు చెప్పగానే వెళ్ళిపోయాడు? ఆ కుమార్గాడికి ఫోన్ చేశానన్నా వాడు ఇంకా రాలేదు. చేసాంగా, వస్తాడులే. ఎక్కడికి వెళ్తాడు? హాయ్ రా. ఎంతసేపు రా? ఎప్పుడు ఫోన్ చేశాను రా నీకు? ఆఫీస్ నుంచి వస్తున్నాను రా. ఎప్పుడు ఫోన్ చేశాను రా ఆఫీస్ నుంచి నీకు? వస్తున్నావు అంటే ఇప్పుడే కదరా ఫోన్ పెట్టేసావు. చూడు ఎలా వాలిపోయాడు. బావా నువ్వు కేక బావా, నిజంగా బావా వచ్చేసావు. అమ్మ పొద్దున్న ఎప్పుడో ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చావు. 5 నిమిషాల్లో ఉంటా అన్నావు, 5 నిమిషాలైనా అయింది. ఫోన్ తీసి చూడు. నువ్వేరా చేసే జాబు, బయట ఎవడు జాబ్ చేయట్లా.
రే ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఆఫీసులో పనులు అలా ఉంటాయిరా. డ్యూటీ దిగిపోయి అన్నావు కదరా ఇందాక. అరే అయిపోయిన తర్వాత ట్రాఫిక్ రా, అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఎంత టైం పడుతుంది? ఎంతసేపు రా? తిప్పి కొడితే 10 నిమిషాలు పడుతుంది. ఎవడో ఏడిపించాడంట మన కాలేజీలో అమ్మాయిని. వెళ్దాం రా, వెళ్దామని చెప్పాను కదా, రేపు వెళ్దాం. సరే రా, ఆడు రేపంటేకి ఎల్లుండే. ఇందాక 5 నిమిషాలు అన్నాడు, సాయంత్రానికి వచ్చాడు. అది రేపంటేకి ఎల్లుండే. అడిగివు. సార్ నాకేంట్రా? అసలే ఉద్యోగస్తుడివి, కట్టు బిల్లు కట్టు. అసలే పెద్ద ఉద్యోగం. ఇంతకీ బిల్లు కట్టావా? కడతాంలేరా, ఎప్పుడు మాకే పెడతారు. దా వెళ్దాం పదా. పదరా, రేపు మార్నింగ్ కాలేజ్ అంటే ఇటు ఎన్ని గంటలకు వస్తాడు? అలా గుద్దేసి వెళ్ళిపోతున్నావు, కనీసం సారీ చెప్పా? ఇక్కడ ఇంతే. సరే రారా రా. నాని అంటే ఎవరెక్కడ? ఏమో తెలియదనా. అరే నాని, నీకోసం ఎవరో వచ్చారా? నా కోసం ఎవరు వచ్చేది? రాని, వచ్చిన తర్వాత చూసుకుందాం. వెళ్ళి నేను బాగాలేరా. రేయ్ నాని, నీకోసం వచ్చింది వాళ్ళేరా. వాళ్ళ నాని అంటే ఎవరు? నేనే. ఏంటి? రాయింగ్ అంటే రాయల్గా ఫీల్ అవుతున్నావు ఏంటి? అది పెద్ద రోగం లాంటిదిరా. క్లాస్ జరుగుతున్నప్పుడు సడన్గా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేవు. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్ రాయలేవు. నీకెందుకురా ర్యాగింగ్? ఇప్పుడు కదలేరా, తర్వాత మాట్లాడుకుందాం రండి. ఏంట్రా ఏదో సినిమా కథ చెప్పేసి వెళ్ళిపోతారేంటి? మా రివ్యూస్ రేటింగ్స్ మీకేం అవసరం లేదా? అయినా నేను లంగా జాకెట్ వేసుకున్నాను ఏంట్రా మీరు చెప్పిన ప్రతి మాటలు వినడానికి? అయినా నేను మా అమ్మ నాన్న మాట విన్ను, ఇంకా మీ మాట వింటాను ఎలా అనుకున్నారా మీరు? కాలేజ్ అన్నాక అన్నీ ఉంటాయి, ర్యాగింగ్ గీగింగ్ అని. ఏదో 4 కుర్రలు వస్తే భయపడతాను అనుకుంటారంటారా మీరు? చెప్పడానికి వచ్చారు పోటుగాళ్ళు. ఎరా సినిమాకి వెళ్దామా? ఎరా కూర్చోండి. ఏ సినిమాకి రా? ఆ డైరెక్టర్ సినిమా. ఆర్ట్ సినిమాకా? ఆడి సినిమాకే. ఆర్ట్ సినిమాకి నేను రానురా బాబు. ఇదివరకు చైన్ లాగే సినిమాలు తీసాడు హిట్ అయినాయి అని, ఇప్పుడు చీరలాగే సినిమాలు తీస్తున్నాడు. నేను రానురా బాబు ఆడి సినిమాకి. మీరు ఎలాంటి కావాల్సి వస్తాయి? జూనియర్ని కూడా ఏం చేయలేకపోయావా నువ్వు? భలేటోడివి, బాగా చేసావు. అర్థం చేసుకోడేంట్రా వీడు? అసలు నువ్వేం చేద్దాం అనుకున్నావు? ఏం మాట్లాడదాం అనుకున్నావు? నువ్వేం చేద్దాం అనుకున్నావు? అసలు ఇక్కడికి వచ్చిందేంటి? నువ్వు చేసిందేంటి? ఏం చేద్దాం అనుకున్నావు? రే, 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్ళి చదువుకునే రోజులు పోయినీరా. పక్క సందులోకి వెళ్ళాలన్నా బండి మీద వెళ్తున్నారు. మనం పండక్కో పబ్బానికో కొత్త డ్రెస్ కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు రోజుకో కొత్త డ్రెస్ వేసుకుని కాలేజీలకు వెళ్తున్నారు. నెలకోసారి మనం హెయిర్ కట్ చేయించుకుంటుంటే రోజుకోసారి హెయిర్ కట్ చేయించుకొని ఫ్యాషన్ తిరుగుతున్న రోజులు రా ఇవి. మరి అవన్నీ అర్థం చేసుకోడేంట్రా? ఏమర్థం చేసుకోవాలరా? ఏమర్థం చేసుకోవాలి? వాడు అన్ని మాటలు మాట్లాడుతున్నా ఏం మాట్లాడకుండా వెనక్కి వచ్చేసాం. ఎవరు బాబు? నాని ఫ్రెండ్స్ అంకుల్. రండమ్మా రండి. నమస్తే అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే అంకుల్, నాని లేడా అంకుల్? లేడమ్మా. ఏంటి విషయం? నాని గురించే మాట్లాడడానికి వచ్చా అంకుల్. అంకుల్, పేదోడికి పెద్దోడికి మధ్య తేడా దేనిని తెలుసుకోపోవడం. ఏమైందమ్మా? తల్లిదండ్రులు చనిపోయాక వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు పిల్లలు పంచుకుంటున్నప్పుడు, తల్లిదండ్రులు బతుకున్నప్పుడు మరి పిల్లలు చేసే తప్పులు తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతగా ఎందుకు తీసుకోవట్లేదు? అసలు ఏమైంది బాబు? ఎవరో తప్పు చేస్తే మీ ఇంటికి ఎందుకు వస్తాం అంకుల్? అసలు ఏమైంది బాబు? మీ కొడుకే కాలేజీలో ఆడపిల్లల్ని ఇష్టం వచ్చినట్టు బాధపడుతున్నాడు అంకుల్. అవును అంకుల్, ఒక అమ్మాయిని బాధ పెట్టినాడు నా సొంత తమ్ముడైనా నేను ఊరుకోను అంకుల్. దయచేసి నానికి చెప్పండి. నేను మాట్లాడతానమ్మా, నేను మాట్లాడతా కదా. థ్యాంక్ యూ అంకుల్. ఓకే అంకుల్, మేము వెళ్ళొస్తాం. ఓకే అంకుల్, మేము వెళ్ళొస్తాం. నమస్తే అంకుల్.
శాంత శాంత వీడింకా రాలేదా? అరే నానే నానే, ఏనానా ఏంటి? ఈ రోజు నీ వయసులో ఉన్నవాళ్ళు వచ్చి నువ్వు తప్పు చేసావని చెప్తుంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అర్థం చేసుకోరా. నేనేం చేశాను డాడీ? నా కొడుకు జీవితం పెరట్లో పీకేసే కలుపు మొక్కలా కాకుండా దారిలో అడ్డుగా ఉన్న 10 మందికి నీడ ఇస్తుందని తీసేయకుండా ఉంచే చెట్టులా ఉంటావు అనుకున్నా. నువ్వు గుడి ముందు కూర్చొని ఏ స్థాయిలో జీవించినా బాధపడేవాడిని కాదురా. చెయ్, ఎందుకురా జీవితం? డాడీ నానా, నువ్వు నాకు జీవితాన్ని ఇచ్చావు, నేను నీకేమీ ఇవ్వలేనా? హలో, ఎక్కడున్నా నువ్వు? నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సరే, త్వరగా రా. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో మాట్లాడాలండి. ఆ రోజు అలా బిహేవ్ చేసినందుకు సారీ. ఆ రోజు నేను తప్పుగా మాట్లాడితే తలదించుకుని వెళ్ళిపోయావు. ఈరోజు నా తప్పు తెలుసుకుని సారీ అడగడానికి వస్తే నన్ను కొట్టేసి వెళ్ళిపోతావు నువ్వు. మారరా మీరు, ఇంకా అసలు మారరా? ఏం చెప్పు? మేము సినిమాలు చూసి చెడిపోతున్నాం, మాకెవరు చెప్పేవాళ్ళు లేక చెడిపోతున్నాం. అయినా మీరేంటి చదవలేకపోతున్నామని, ఎవరో బాధ పెట్టారని మీకు మీరే ఆలోచించుకొని మరీ చచ్చిపోతున్నారు. మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళది ఎంత తప్పు ఉందని చెప్పి మీరు అలా అనుకుంటున్నారో, మీకు మీరు అలా ఆలోచించుకొని చనిపోవడంలో కూడా అంతకన్నా ఎక్కువ తప్పు ఉంది. అయినా ఈ లోకంలో ఎదవలు బతుకుతున్నారు. మంచోళ్ళు మనం బతకడానికి భయం ఏంటి? ముందు మీరు ఆ భయంలోంచి బయటికి రండి. ఈ లోకంలో సాయం చేయడానికి ఎవరో ఒకరు కనిపిస్తారు.